ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. ఈ సబ్జెక్ట్ వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, సమతామూర్తి భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన గురించి చెప్పాలనిపించింది. చాలా బావుంది ఆయన స్టోరీ అంతా. మన దగ్గరికి ఒక మహాపురుషుడు వచ్చినప్పుడు ఎందుకొచ్చి అంటే మన దగ్గరికి అది చదవాలి అనే ఫీలింగు స్టార్టింగే వస్తుంది. మనం దాన్ని ఎంత చేసినా గూడా మళ్ళీ మన దగ్గరికి అది కనిపిస్తూ ఉంది. అది ఎందుకు అని అనుకున్నప్పుడు కొన్ని అర్థమవుతాయి. కొన్ని నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఆచరించాల్సినవి గూడా చాలా ఉంటవి. అంటే మనం అనుకుంటున్నది మనకొక దారి ఏర్పడడానికి, ఒక గట్టి దృఢ సంకల్పం ఏర్పడడానికి, అవకాశం ఇవ్వడానికి ఇట్లాంటి మహాపురుషులే మన జీవితంలోకొస్తారు అని, ఈయన చరిత్ర చదివిన తర్వాత నాకర్థమైంది. ఆయన గురించి కొద్దిగా చెప్పుకుందాం. సమతామూర్తి రామానుజాచార్యుల వారు. ఈయన చాలా చాలా కష్టపడ్డారు. ఆ మహాపురుషుడు గాబట్టి చాలా కష్టం అనుభవించాడు. చెప్పుకుంటూ వెళ్దాము. విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసి, వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటి చెప్పిన మానవతావాది భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు. అయితే ఇక్కడ వ్యక్తి శ్రేయస్సు. ఇక్కడ నేను అనుభవించిన జీవితంలో అంటే, ప్రాపంచిక జీవితంలో మనం ఎంత మంచి వారిమైనా అంటే ఏది ఇస్తే అదే వస్తుంది అంటారు. మనం గత జన్మల్లో ఇచ్చిందే మనకిప్పుడు వర్తమాన జీవితంలో వస్తుంది. కానీ ప్రాపంచిక జీవితంలో నా జీవిత అనుభవం ప్రకారం ఇలా ఉండకూడదు అని నేర్చుకునే పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ప్రాపంచిక జీవితంలోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు శరీరంతో, మనసుతోనే ఆలోచిస్తారు. స్వార్థం, ఎక్స్‌పెక్టేషన్స్ అవే ఉంటాయి. కాబట్టి ఇలా ఉండొద్దు అని నేర్చుకోవడమే మన ప్రాపంచిక బంధాల పట్ల మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక రంగంలోకొస్తామో, ఇలా ఉండాలి అని నేర్చుకోవడమే ఆధ్యాత్మిక రంగం. వీక్ పాయింట్‌లు అందరికీ ఉంటాయి. మహిమ మేడం అంటుంది గదా! భూమి మీద ప్రతి ఒక్కడికి ఒక బలహీనత ఉంటది. అసల బలహీనత ఉంటేనే అది తీర్చుకోవడానికి ఆత్మ భూమి మీదకొస్తుంది కదా! కానీ ఆధ్యాత్మిక రంగంలో ఎలా ఉన్నా దాన్ని మనం పాజిటివ్‌గానే తీసుకుంటాం. అలా ఉండొద్దు అని నేర్చుకోవాలన్నా శిష్యునిగా ఉండి గురువు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలా ఉండొద్దు అని నేర్చుకోవడం ఒక పాఠమే. అలా ఉండాలి అని నేర్చుకోవడం కూడా పాఠమే. కానీ ప్రాపంచిక జీవితంలో మాత్రం ఎంత మనం మంచిగా ఉన్నా అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రం రాదు. అది మాత్రం నా అనుభవంలో నేను చెప్పగలుగుతున్నా. ఆధ్యాత్మిక రంగంలో బాబా అంటాడు గదా! నీ ప్రాపంచిక బంధాల పట్ల నీది కాదు. ఎప్పుడైతే దైవ దర్బార్‌లో నువ్వు అడుగు పెడతావో అక్కడే వస్తుంది. అక్కడే స్థానం సంపాదించు అని ఆధ్యాత్మిక రంగంలోనే అది సాధించగలుగుతాం. అందుకనే ఈయన చెప్పిన పాయింట్ ఏందంటే, వ్యక్తి శ్రేయస్సు కంటే, మన అభివృద్ధి కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవించాడు. క్రీస్తు శకం 1017 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరంబుదూరు పట్టణంలోని ఆసూరి కేశవాచార్యులు మరి కాంతిమతి దంపతులకి ముద్దు బిడ్డగా రామానుజాచార్యుల వాళ్ళు జన్మించారట. అయితే అక్షరాభ్యాసం రోజు ఆ రోజుల్లో గూడా జరిగేది గదా! అక్షరాభ్యాసం రోజు ఓం నమః అన్న పదానికి అర్థం చెప్పేంత వరకి అక్షరం దిద్దని రామానుజుడు ఏ విషయాన్నైనా సరే ఒక్కోసారి చెబితే చాలు ఇట్టే నేర్చేసుకునేవాడట. ఆత్మ కొంత ఉన్నతాత్మలు పుట్టినప్పటి నుంచే ఉంటాయి. అది మనకు అర్థం గాదు. తర్వాత అర్థమవుతదది. పండితుడైన తండ్రి దగ్గరే తొలి విద్యలన్నీ అభ్యసించిన తర్వాత అతడికి 16వ ఏట అప్పుడు చాలా తొందరగా పెళ్లిళ్లు చేసేవాళ్ళు గదా! 16 సంవత్సరాలకే తంజమ్మ అనే కన్యతో వివాహం జరిగిందట. ఆ తర్వాత కొంతకాలానికే తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో శోక సముద్రంలో మునిగిపోయిన అంటే 16 సంవత్సరాలకే పెళ్లయింది. ఇంకా కొద్ది కాలానికే చనిపోయేసరికి 17, 18 అలా చనిపోయేసరికి మునిగిపోయిన రామానుజుల వాళ్ళని తల్లి ఎంతగానో ఓదార్చిందట. తల్లే ధైర్యం ఇచ్చింది. ఆయన జీవితంలో ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు అంటే తల్లి గురువుగా మారింది తనకి.
ఓదార్చింది. అనిత్యమైన తల్లి చెప్పేదంట, "అనిత్యమైన శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్న మీ నాన్నగారి గురించి బాధపడకూడదు నాన్న" అని చెప్పేదట. తల్లి మాటలు అతడితో పరలోకాలని గురించిన ఆలోచనలు రేకెత్తించాయి. ఒకసారి మనం మరణం అనేది శ్మశానంలో ఉంటేనే, అది జరిగితేనే మనకు ఆలోచనలొస్తాయి గదా! నాకు గూడా 15 సంవత్సరాలకే మా నాన్న చనిపోయాడు. ఆ 15 సంవత్సరాలు ఆ చిన్న ఏజ్‌లో ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలీదు. కానీ నాకొచ్చిన ఆలోచన ఏందంటే, ఆ శ్మశాన వాటికలో నేనెవరితో అనలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాన్నతో ఉన్నప్పుడు కూడా నేను బాబాతోనే ఎక్కువ ఉండేదాన్ని. అప్పుడు దైవం అంటే ఇంక బాబా నా దృష్టిలో. అప్పుడు గూడా బాబాతో అనుకునేదాన్ని, బాబా భూమి మీద ప్రతి ఒక్కడికి చావు తప్పదు. ఏదో ఒక రోజు నేను చనిపోతా. కానీ చనిపోయిన రోజు ఈ దుఃఖము ఇవి ఉండొద్దు. నాకు ఆ చిన్న ఏజ్‌లోనే అనిపిచ్చింది. నేను చనిపోయే ఈ ఆఖరి క్షణాలు ఒక మధుర స్మృతులతోనే, నేనిది జేశానని, నువ్వు నా బిడ్డ ఈరోజు నా దగ్గరికొస్తుందని ఎదురు జూడాలి బాబా నా కోసం. అలా ఉండాలి నా పనులు అనుకునేదాన్ని. ఆ చిన్న ఏజ్‌లోనే అనిపిచ్చింది. ఎవరితోని చెప్పుకోలేదు. జస్ట్ అట్లా అనుకునేదాన్ని. నిజానికి నా జీవితం మొత్తము మన ఆలోచనలే మనకి దారి చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ రామానుజాచార్యులకి కూడా పరలోకాలని తన తండ్రి చావే పరలోకాలని ఎలా ఉండాలి అనేది అన్వేషణ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే ఆ సందర్భం వచ్చినప్పుడే. నా జీవితంలో కూడా నా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన దానికే నాకు దారి ఇచ్చాడు బాబా. కాకపోతే మనుషుల మధ్య బంధాల మధ్య ప్రాపంచిక జీవితంలో ఉంటాం గదా! ప్రతి ఒక్కరి మీద మనం మనన్నే మెచ్చుకోవాలి, మనన్నే పొగడాలి అలా అనుకుంటాం కదా! ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గదా! మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనే బాధ వచ్చేది. ఎప్పుడైతే నేను సార్ దగ్గరకొచ్చి మిత్రగర్భం, శత్రుగర్భం వీడియోలు విని, నా వాస్తవానికి నేనే కారణం అని తెలుసుకున్న తర్వాత, ప్రాపంచిక జీవితంలో ఎప్పుడైతే బంధాల పట్ల ఆ ఎక్స్‌పెక్టేషన్ తీసేసానో, అప్పటినుంచి నా జీవితం నాకర్థమైంది. ఓహో! నేను శ్మశానంలో అనుకున్న పాయింట్ మధుర స్మృతులే నా జీవితంలో ఉండాలి అని. నేను చేసిన ప్రతి పని దానికే జేశా. నాకు దారి అదే ఇచ్చాడు బాబా. కానీ ఆ సంతోషం అనేది ఇక్కడికొచ్చాకనే అర్థమైంది. ఏదైనా ఒకటి జరిగితే న్యూటన్ తీసుకుంటేనే గదా! జీవితం మారేది అనేది నాకు అనిపిచ్చింది ఇక్కడ. అయితే అందుకు తగిన శాస్త్ర విద్యలని మరి ఆయనకి ఆలోచనొచ్చింది గదా! పరలోకాలని గురించి చేయాలి అన్వేషణ అని. ఆలోచన వెంటనే తగిన శాస్త్ర విద్యలని అక్కడ పట్టాలన్న ఆసక్తితో ఆయన కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి సిద్ధమయ్యాడట. వేదాలను వ్యతిరేకించే దుర్మార్గులు సమాజంలో పెరిగిపోతున్నాయి గనక సమాజంలో అలానే ఉంటారు గదా! సన్మత్వం అంటే ఏమిటో ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత తనకు ఉందని భార్యకి నచ్చజెప్పి, ఇల్లు వదిలి గురువులను వెతుక్కుంటూ బయలుదేరాడట. అయితే ఇక్కడ మనకి దారి ఆధ్యాత్మిక రంగానికి మనకి దారి ఏర్పడాలి అంటే నేను అర్థం చేసుకున్న పాయింట్ అందరి గురించి నాకు తెలీదు. నా జీవితంలో జరిగిన అనుభవాలు దాన్ని బట్టి మనకి ఫస్టు ఒక ఆలోచన బాబా ఒక మాట అంటాడు. "నువ్వు ఒక్క అడుగు ఎయ్యి. 10 అడుగులు నేనే ఇస్తా" అని. ఆ 10 అడుగులు బాబా ఏయించాలంటే ఇక్కడ జీవాత్మ ప్రపంచ నియమాల్లో గూడా ఒక పాయింట్ ఉంటది. మీకు భూలోకంలో ఎవరితో స్నేహం చేయాలి అనేది మీకు తెలీదు. ఎందుకంటే మీరు మోసపోతారు. మిమ్మల్ని మీరు అంటే నన్ను నేను మోసం జేసుకోవచ్చు. పక్కనున్నోళ్ళని మోసం చేయొచ్చు. కానీ దైవాన్ని జేయలేం. ఎప్పుడైతే మన చనిపోయిన ఆత్మీయులని ఒక స్నేహబంధంగా మనం మిత్రులుగా మార్చుకుంటామో, మనం ఇలా భూమి మీద ఎలా బ్రతకాలి అనేది వాళ్ళే చెప్తూ ఉంటారు. అందుకే ఆత్మలతో స్నేహం చేయమని చెప్తారు దాంట్లో ఆ బుక్కులో. ఇక్కడ గూడా బాబా అనేది కూడా మనకి ఒక పని ఆధ్యాత్మిక రంగంలో ఒక పని చెయ్యాలి అంటే మనం ఒక ఆలోచిస్తాం గదా! నేనిది జెయ్యాలి అని. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? సమాజంలో ఈ దుర్మతాలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. దానికి సన్మతం చేయాలనుకున్నాడు. మరి దానికి దారి ఏర్పడాలి అంటే ఫస్ట్ ప్రాపంచిక జీవితంలో ఆయన కుటుంబం ఒప్పుకోవాలి గదా! అసలు మాస్టర్సు మనము దైవం దగ్గరికి ఇప్పుడంటే తగ్గినాయి గానీ, ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఏ గుడికెళ్తే, ఏ మొక్కు మొక్కుతే, ఏ కోరికలు తీరతాయో అని ప్రతి ఒక్క దైవం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ దైవం ఏం ఆలోచిస్తది అంటే, ఎవరు నా ద్వారా నా పనిని చేయగలుగుతారు అని ఆలోచిస్తారు. అలా జన్మించిన వాళ్ళే పత్రి సార్ గాని, వంశీ సార్ గాని చాలామంది ఇప్పుడు రామానుజాచార్యులు చాలా మంది ఉన్నారిలా. దైవం అలా ఆలోచిస్తది. మరి దారి ఏర్పడాలి వాళ్ళకి అనుకూలంగా అంటే, వాళ్ళని ఫస్ట్ ప్రిపేర్ జేయాలి గదా! తన భార్యకి ఇప్పుడు ఒక మాట చెప్పగానే ఎవరైనా భార్యలు ఒప్పుకుంటారా? నేటి సమాజంలో చిన్న చిన్న వీక్ పాయింట్‌లకే డైవర్స్ దాకా వెళ్తున్నాయి. ఎన్ని వినట్లేదు మనం కదా! కానీ ఇట్లాంటి సమాజంలో కూడా
ఈ మహాపురుషులున్నారు అంటే, వాళ్ళకి ఆ ప్రకృతిని ఏర్పరుస్తుంది మాస్టర్స్. వాళ్ళు అదే పనిలో ఉంటారు అనేది నాకర్థమైంది. ఇప్పుడు పత్రి సార్ గూడా మేడం స్వర్ణమాలమ్మ, వంశీ సార్, సుకన్య మేడం అయినా, ఇప్పుడు కొత్త మనకి నవీన్ అన్న వృక్షాలని, చెట్లని నాటి అక్కడిక్కడ ప్రదేశాలన్నీ తిరిగి చేస్తున్నాడు. ఆయన భార్య ఒప్పుకుంది చేస్తున్నాడా? అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ జీవిత భాగస్వాములని ప్రిపేర్ చేస్తారు మాస్టర్స్. వాళ్ళకి అనుకూల వాతావరణాన్ని ఇస్తారు. అందుకే ఫస్ట్ దైవం మీదనే విశ్వాసాన్ని పెట్టుకోవాలి. నిజానికి ఎదురు దెబ్బలు ఆధ్యాత్మిక రంగంలోనే ఒస్తాయి. ప్రాపంచికంలో ఎలా ఉన్నా మనకు పట్టింపుండదు. ఎందుకంటే అక్కడ పాపాల డబ్బానే నిండుతది గదా మరి. ఇక్కడ ఆధ్యాత్మిక రంగం ఏంటి? తెచ్చుకున్న కర్మలు ఖాళీ గావాలి. మళ్ళీ మనకి సన్మార్గంలో వెళ్ళాలి కదా! మన ద్వారా దైవ కార్యం జరగాలి. 2 గాబట్టి ఒకే నావలో 2 కాబట్టి అది ఎక్కువే ఉంటది పరీక్ష అనేది నేను అర్థం జేసుకున్నా. వంశీ సార్ వాళ్ళ వైఫ్ సుకన్య మేడం ఆయన. చెట్ల నాట ఇప్పుడు వాళ్ళ ఆమె మొన్న నెల్లూరుకెళ్ళినప్పుడు ఒక వాసు సార్ అని ఉన్నారు. పత్రి సార్‌కి ఫోటోలు, వీడియోలని స్టార్టింగ్ నుంచి తీసేవాడట. ఆ సార్ ఒక మాట ఏమన్నారంటే, "మనం విశ్వానికి చెయ్యాలి అనే ఒక్క ఆలోచన మైండ్‌లో వస్తే చాలు. నిజానికి అసలు వాళ్ళకున్న కష్టాలు మనకు ఉండవు. వాళ్ళు ఏది కష్టపడి ఇది కావాలి అని తెచ్చుకోరు. కానీ ఆ టైంకి అది వచ్చేస్తుంది. ఇప్పుడు పత్రి సార్ ఇంటికి వచ్చిన ఒక 10 మంది 50 మంది వచ్చినా, ఆ అమ్మ ఇంట్లో ఉన్న దాంతోని భోజనం పెట్టేదట అందరికి ధ్యానం. ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్‌లో గూడా మనం ధ్యానం వచ్చి చేసుకోండి. ఎంత భోజనం ఉంటది? ఎంత అదే చుట్టాల వాళ్ళ ఇంట్లో వెళ్తే అది జరుగుతదా? జరగదు. ఆధ్యాత్మిక రంగంలోనే అది. ఎందుకు అంటే విశ్వానికి సంబంధించిన సేవలో మనం ఒక భాగస్వామిగా మారాం గాబట్టి, మనకి అన్నీ కూడా భోగం అనుభవించేదంతా ఏర్పడతది. కానీ ఫస్ట్ కష్టం చూపిస్తారు గదా! మరి. కష్టపడ్డప్పుడే దాన్ని ఇష్టంగా మార్చుకునే ఆలోచన అనేది మనకి ఏర్పడతది అనేది అర్థమైంది. చాలా కష్టాలు పడ్డాడు రామానుజాచార్యులు గూడా. కాంచీపురంకి చేరుకొని అక్కడ యాదవ ప్రకాశ స్వామి అనే గురువు దగ్గర శిష్యుడుగా చేరారట. మొదటి నుండి రామానుజాలు ఏకసంధాగ్రహి కావడంతో, ఆ గురువు దగ్గర విద్యలన్నీ త్వరగా నేర్చేసుకొని, గురువుతో పాటు శాస్త్ర చర్చల్లో పాల్గొని, కొన్ని సిద్ధాంతాలకి గురువుకి భిన్నంగా సరైన అర్థాలు చెప్పేవాడట. ఇంకా అట్లా చెప్పేసరికి తన శిష్యుడే తనని మించిపోతున్నాడన్న ఈర్ష్య ఉంటదిగా మరి ప్రాపంచికంగా గురువుకైనా ఉంటది. ఈర్ష్యతో ఆ గురువుగారి మరికొంతమంది శిష్యులతో కలిసి అతడిని చంపడానికి కుట్ర చేశారట. మరి ధ్యానం చేసేవాడు కదా! మరి రామానుజాచార్యులు. తన కుశాగ్ర బుద్ధితో రాబోయే ఆపదను ముందే పసిగట్టిన రామానుజులు అక్కడ నుంచి బయట నుంచి వికల మనస్సుతో ఇంటికి తిరిగి వచ్చేసాడట. జరిగిన విషయమంతా విన్న తల్లి కాంతిమతి అతడిని కంచి ఆలయంలో ఉండే కాంచీపూర్ణుడు అనే ఆచార్యుడిని ఆశ్రయించి వారి దగ్గర తత్వోపదేశం పొందమని సూచించింది. అదే ప్లేస్‌లో మనం ఉంటే మన పిల్లలు ఒక ఆధ్యాత్మికంగా వేరే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగారు అంటే మనం చాలా గర్వంగా ఫీల్ అయితాం. కానీ మన పిల్లలే అట్లా ఆధ్యాత్మికంగా ఎదుగుతారంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ ఆ తల్లి ఆ అవకాశం అనేది రామానుజాచార్యులకి ఇచ్చింది కాబట్టే ఆయన ఇన్ని సంవత్సరాలైనా ఏదో ఒక శతాబ్దంలో ఉన్నా ఇప్పటి వరకే ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతాం. అదే ప్రాపంచిక జీవితంలో కోట్లు సంపాదించినా, ఎన్ని ఇల్లులు సంపాదించినా ఆ పేరొస్తదా? రాదు. అదే గొప్పతనం ఆధ్యాత్మిక రంగంలో ఉంది. ఆ తల్లికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంత మంచి పుత్రుడిని కని మనకందించినందుకు కదా! తల్లి మాటలతో మళ్ళీ కాంచీపురం చేరుకొని, అక్కడ కాంచీపురులకి శిష్యుడుగా సకల విద్యలు నేర్చుకున్నాడట. కొంతకాలం తర్వాత ఆ గురువు సూచన మేరకు శ్రీరంగం నుంచి వచ్చిన ఇద్దరు శిష్యులని వెంటబెట్టుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారాయనకి. హరినామ స్మరణ చేస్తూ కాలినడకన అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ బస్సులు ఏం లేవు గదా! కాబట్టి కాలినడకన 150 మైళ్ళ దూరంలో ఉన్న తిరుగోష్టియూర్ అనే గ్రామాన్ని చేరుకున్నారు. అప్పుడు అన్నీ 2 కాళ్ళతోనే వెళ్ళడమే గదా! అంతా. ఏ ట్రాన్స్‌పోర్ట్, ఏ బస్సులు ఏవి లేవు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా గూడా మనం కొన్ని పనులు జేయాలంటే వెనక్కి వెళ్తున్నాం కదా! అక్కడ గొప్ప పండితుడు ఆయన గోష్ఠి పూర్ణులు అనే గురువు గారి నివాసానికి వెళ్లి వారి పాదాలకి నమస్కరించి ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఈయన జీవితం. ఆచార్య, నేను నా గురువు కాంచీపురంల వారి ఆదేశంతో మీ శరణు కోరి వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, నాకు తిరుమంత్రాన్ని ఉపదేశించి, నా జన్మను ధన్యం చేయండి అని ప్రార్థించాడట.
ఆ యువకుడిని నిశితంగా పరిశీలించిన ఆచార్యుల వారు అప్పుడు గురువులు టక్కున మనకి వంశీ సార్ కలలోకొచ్చి చెప్పినట్టు ఒక ఫోన్ కాల్ చేయగానే చెప్పినట్టు ఆన్సర్‌లు ఇచ్చేవాళ్ళు కాదు. శిష్యులకి ఎన్నో పరీక్షలు పెట్టేవాళ్ళు. ఆ యువకుడిని నిశితంగా పరిశీలించిన ఆచార్యుల వారు, "రామానుజ, తిరుమంత్ర ఉపదేశం పొందడానికి అర్హత రావాలంటే నెల రోజుల పాటు ఉపవాసం చేస్తూ సంసారం పట్ల అనురక్తిని వదులుకోవాలి. కనుక అది సాధించి తిరిగి రా నాయనా" అని చెప్పాడట. 150 మైళ్ళ దూరం వెళ్ళడానికి అంతే, రావడానికి అంతే. మళ్ళీ కాళ్ళనడక. అలాగే స్వామి అంటూ వినయంగా గోష్ఠి పూర్ణులకి నమస్కరించి మళ్ళీ కాలినడకన 150 మైళ్ళు నడిచి కంచికి చేరుకున్నారట. నెల రోజుల పాటు గురువు ఆజ్ఞని దీక్షగా స్వీకరించిన మళ్ళీ కాలినడకన తిరుగోష్ఠియూరికి వెళ్లారట. నెల రోజులు ఉపవాసం చేసి సంసారం పట్ల అనురక్తి వదులుకోవాలి నాయనా అని చెప్తే నెల రోజులు సాధన చేసి వెళ్ళాడట. మరో నెల ఉపవాసం చేసి మళ్ళీ వెళ్ళాడు గదా! మళ్ళీ మళ్ళీ ఇంకో పాయింట్ ఏం జెప్పారు? మరో నెల ఉపవాసం చేసి అహంకార మమకారాలను వదిలి రండి నాయనా అని మళ్ళీ ఆజ్ఞాపించాడట వాళ్ళ గురువు. అలాగే స్వామి అంటూ తన వెంట వచ్చిన ముగ్గురు శిష్యులతో కలిసి వాగులు, వంకలు దాటుకుంటూ మళ్ళీ 150 మైళ్ళ నడిచి కంచికి చేరుకున్నారట. అలా 2, 3 సార్లు కాదు, ఏకంగా 18 సార్లు ఆచార్యులు కొత్త కొత్త నియమాలు చెప్పడం, అలాగే స్వామి అంటూ మారు మాట్లాడకుండా రామానుజులు కాలినడకన కంచికి, మరి తిరుగోష్ఠియూరుకి మధ్య తిరగడం. ఈ శిక్షణలో శిష్యుడిది అత్యంత సహనం. అంటే మనకొకటి నేర్చుకోవాలంటే సహనం ఉండాలి గదా! జ్ఞాన దీక్ష అయితే గురువుది శిష్యుడిని నిజమైన వైష్ణవుడిగా తీర్చిదిద్దాలన్న వాత్సల్య తపన గురువుదట. అలా రామానుజులు ఒక్కొక్క పరీక్షలో విజయం సాధిస్తూ చివరికి 18 గురువు గారు తనకి ఒక్కడినే ఒంటరిగా రమ్మనడంతో ఫీలయ్యాడట. అంటే "నువ్వొక్కడివే రా! నీకు నేను తిరుమంత్రం చెప్తాను" అనేసరికి ఫీలయ్యాడట. గురువర్యా అప్పుడు మళ్ళీ ఆయనకి చెప్తాడు. గురువర్యా, మీ ఆజ్ఞను నేను ఉల్లంఘించలేను కానీ సన్యాసిని అయిన నాకు నా వెంట ఉన్న ముగ్గురు శిష్యులు త్రిడమ్ముల వంటి వారు కనుక నాతో పాటు వాళ్ళని అనుగ్రహించండని ప్రార్థించాడట. వాళ్ళ స్నేహితులకు గూడా ఇప్పించండి అని. అతడిని వినయ శౌర్యతకి ముచ్చటపడిన గోష్ఠి పూర్ణులు తిరుగోష్ఠియూరులోని సౌమ్యనారాయణ గుడికి తీసుకొని వెళ్లి రామానుజుల చెవిలో అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి రామానుజా, ఎన్నో పరీక్షలకి నిలిచి నువ్వు మరి 18 సార్లు గదా! 150 మైళ్ళ దూరం నడిచాడు గదా! నువ్వు ఈ మంత్రాన్ని పొందావు కనుక, అనర్హులకి, అర్హత లేని వారికి, మరి అయోగ్యులకు ఈ మంత్రాన్ని, దాని రహస్యార్థాన్ని వెల్లడించకూడదు అని ప్రతిజ్ఞ చేయించుకున్నారట. మనకు గూడా సార్ అంటారు గదా! అడిగిన వారికే చెప్పండి, అర్థం చేసుకునే వారికే చెప్పండి, అందరికీ మీ అనుభవాలు చెప్పుకోకండి అని చెప్తారు గదా! అలాగే ఈ రామానుజాచార్యులు గూడా వాళ్ళ గురువుగారు అలానే చెప్పారట. గురువుగారు అందించిన అష్టాక్షరి తిరుమంత్రాన్ని, మరి దాని రహస్య అర్థాన్ని శ్రద్ధగా విన్న రామానుజులు గురువుగారికి వినయంగా నమస్కరించి గుడి బయటకి వచ్చారు. ఎంత కష్టపడ్డారు చూడండి. 18 సార్లు 150 మైళ్ళ దూరం కాలినడకన వెళ్ళి, ఒక్కొక్క నెల రోజులు ఉపవాసం చేస్తూ, అహంకారాన్ని తనలో ఉన్న అరిషడ్ వర్గాలని అన్ని తీసేసుకుంటూ, ఆ తిరుమంత్రాన్ని సంపాదించుకున్నాడు. అందించిన ఈ అష్టాక్షరి తిరుమంత్రాన్ని, రహస్యార్థాన్ని శ్రద్ధగా విన్న రామానుజాలు గురువుగారికి వినయంగా నమస్కరించి గుడి బయటికి వచ్చారట. ఇంకా ఆయన రాగానే ఎంతో కాలంగా రామానుజ మంత్రదీక్ష కోసం పడుతున్న పాట్లని చూసి ఆశ్చర్యపోతున్న తిరుగోష్ఠియూరు గ్రామ ప్రజలందరూ అంటే ఈయన 18 సార్లు తిరుగుతూ ఉన్నాడు గదా! ఆ గుడి ప్రాంగణాన్ని చేరుకొని రామానుజులని చుట్టుముట్టి ఇలా అడుగుతారట. "తిరుమంత్రాన్ని తెలుసుకోవడం మీ వంటి భక్తులకే ఇంత కష్టమైతే మాలాంటి సామాన్యులు మరి సంసార్లు తరించేదెలా స్వామి అని అడిగారట. అప్పుడు వాళ్ళ మాటలు రామానుజ ఆలోచనలో పడవేశాయి. ఆయన సమాజం కోసం చూస్తున్నాడు గదా! నిజమే కదా! భగవంతుడు అందరి వాడైతే తిరుమంత్రం కూడా అందరిదే కనుక పరమాత్ముని చేరుకునే మార్గాన్ని రహస్యంగా ఉంచి, జ్ఞానాన్ని నా ఒక్కడికే పరిమితం చేసుకోవడం స్వార్థం కాదా? అనుకుంటూ తాను కష్టపడి నేర్చుకున్న మంత్రార్థ సంపదను అందరికీ పంచాలని నిర్ణయించుకున్నారు. అని అప్పుడు ఇంకా ఆయన ఆలోచించిండు. నేను దీన్ని రహస్యంగా ఉంచుకోదు అని. ఇక్కడ రామానుజాచార్యుల విగ్రహము మన నెల్లూరు తపోవనంలో సారు విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ టైంకి అక్కడే ఉన్నా. అక్కడ విగ్రహం జూసేటప్పుడు అంటే ఒక రోజు ముందు దాన్ని ప్రిపేర్ జేస్తారు గదా! బట్ట గట్టి. అట్లా చేసేటప్పుడు ఆ ముఖంలో ఏమీ అనిపించలేదు నాకైతే.
అసలు నాకు రామానుజాచార్యుల గురించి గూడా ఏమీ తెలీదు. నెల్లూరులోనే ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ ఉన్నా. ఆ ప్రతిష్ఠ రోజు ఆ బట్ట ఎప్పుడైతే ముఖం నుండి తీసేస్తారో, ఆ కళ వచ్చేసింది ఆ విగ్రహానికి. అప్పుడు నేను సార్‌ని అడగలేకపోయినా. నాకు అనిపిచ్చింది. నాకేమనిపిచ్చిందంటే రామానుజాచార్యులే ఆ విగ్రహం రూపంలో ఆత్మ వచ్చేసిందా అన్నట్టుగా ఆ కళ, ఆ మొఖంలో ఆ నవ్వు ఇప్పుడు బాబా మొఖం చూస్తే ఎలా ఉందో అలానే ఉంది. ఆ మొఖము అలా వచ్చింది. అప్పుడు సారేమన్నారంటే ఆయన ఆలోచన ఏంటంటే నా జీవితం ఏమైపోయినా పర్లేదు. కానీ నా వల్ల ఇంకోరు కష్టపడొద్దు. సార్ గూడా వంశీ సార్ గూడా కొన్ని పాయింట్స్ చెప్తారు గదా! మనకి. నేను పొందిన అవమానాలు మీరు పొందొద్దు అని కొన్ని మనకి చెప్తూ ఉంటారు. మీరు గురువులుగా ఎదగడానికి మనకి కొన్ని పాయింట్స్ చెప్తారు. ఇలా ఉండండి, ఇలా చేయండి అని. ఈ రామానుజాచార్యులు గూడా అలానే నా జీవితం ఏమైనా పర్లేదు. కానీ నేను సమాజ సేవ నేను పడ్డ కష్టం ఇప్పుడు ఆయన 150 మైళ్ళ దూరం కాలినడకన వెళ్లి ఆయన పడ్డ కష్టం ఇంకా ఎవరు అలా పడొద్దు అని అనుకోని అలా ఉండేవారట. ఆ పాయింట్ విన్నా. నెక్స్ట్ జలనారాయణుడు మొన్న రీసెంట్‌గా నెల్లూరులో మనకి తెలిసిన విషయమే కదా! అక్కడ గూడా విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు నాకు దేవుడిచ్చిన అదృష్టమేమో మరి రెండిటికి నేనే ఉన్నా. అప్పుడు కూడా నేను ఆ విగ్రహంలో చూసాను. ఎట్లాంటిది ఏమీ లేదు. నార్మల్ విగ్రహంలానే ఉంది. ఒకరోజు ముందు. ఎప్పుడైతే విగ్రహం ప్రతిష్ఠ ఆ బట్ట తీసి చేయగానే ఆ కళ వచ్చేసింది. జలనారాయణుని రూపంలో గూడా అలానే వచ్చింది. ఇక్కడ రామానుజాచార్యుల విగ్రహంలో గూడా అలానే వచ్చింది. నేను సారు అక్కడ కొన్ని మౌన సందేశాలు తీసుకున్న సార్ ద్వారా. జలనారాయణ విగ్రహంకి అందరొచ్చేసిన తర్వాత ఒకరోజు అవకాశం ఇవ్వబడింది నాకక్కడ ఉండడం. సారు అసలు గురు స్థానంలో ఉన్నారు వంశీ సార్. అసలు ఏ పని చేయాలన్నా ఒక పని వాళ్ళకి చెప్పి చేయించొచ్చు. కానీ సార్ అలా గాదు. అసలు సార్ ఏజ్‌కి ఈ పని అవసరమా అనిపిస్తది ఆ సందర్భంలో నాకనిపించిందదే. ఎంత శ్రద్ధ పెట్టి చేస్తారంటే సార్‌కి రాకపోయినా నిజానికి ఆ పని అలా జరుగుతది. అచలనారాయణ దగ్గర లైట్స్ పెట్టే దాంట్లో సారేం మాట్లాడతలేరు. సారు కింద మేమున్నాం అంతే. తీయడానికి ఇక్కడ శ్రీకాంత్, నేనిద్దరం ఉన్నాము. అప్పుడు నాకనిపించింది అసలు సార్‌కి ఈ పని అవసరమా? నిజానికి సార్‌కి ఆ పని రాదు. కానీ నేర్చుకుంటున్నారు సార్. ఒక శ్రద్ధ ఎలా పెట్టాలి? ఒక కొత్త పని ఎలా నేర్చుకోవాలి? ఎంత ఓపిక, ఎంత సహనము సార్ దగ్గర నేర్చుకోవాలి అంటే. అదే ఇలా అయితే వస్తుందా? ఇలా అయితే వస్తుందా? అని చూడడం. నిజానికక్కడ పని వాళ్ళు చేస్తారు. కానీ అయినా సార్ చేయడం. అసలట్లా ఫోకస్ పెడితే మనం పనికిరాని విషయాల పట్ల అసలు నిజంగే నెగెటివ్ ఆలోచననే రాదు అనిపించింది నాకు సార్‌ని చూస్తే. నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు సారు. ఏదో ఒక పనితోనే ఉంటారు. అసలు అర్థం కాదు నెల్లూరు తపోవనంలో సార్ గాని, సుకన్య మేడం గాని చేసే పని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, వాళ్ళసలు నెగెటివ్‌కి ఛాన్స్ ఇయ్యరు. నేనైతే గంటలు గంటల జీవితాన్ని, కొన్ని సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేసిన ఆ నెగెటివ్ గురించి. ఆ చెత్త బ్యాచ్ అంటారు కదా సారు. అంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్టే. కానీ నేను టైమ్ వేస్ట్ చేసుకున్నా అనిపించింది నాకైతే. ఆ శ్రద్ధ అది చూషిన తర్వాత నేనప్పుడు సార్ సైలెంట్‌గున్నప్పుడు అడిగినా, "సార్ విగ్రహం నిన్న చూసినప్పుడు లేదు. ఇప్పుడు చూసినప్పుడు కల వచ్చింది. అంటే ఆ ఆత్మ ఇక్కడికొచ్చేస్తుందా?" అని సైలెంట్‌గా అడిగినా. నెత్తి మీద ఒక్కటి పడ్డది. పడి ఇట్లా ఏస్తారు గదా! మొట్టికాయ ఏస్తారు గదా! ఏసి సారప్పుడు చెప్పారేంటంటే, మనం ధ్యానం చేయడం ద్వారా ఆ విగ్రహము మన శక్తిని తీసుకుంటుందట. తీసుకొని దానికి కళ వచ్చేస్తుందట. ఆ చైతన్య శక్తి అనేది అక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న నాకనిపించిన పాయింట్. అన్నమయ్య సినిమాలలో అమ్మవారు అడుగుతది వెంకటేశ్వర స్వామిని ఏమని అంటే, "నీ భక్తులని తెలుసు గదా! ఎందుకయ్యా వాళ్ళకి పరీక్ష పెడతావు" అని. ఇప్పుడు మన రామానుజాచార్యులు గూడా 150 మైళ్ళ దూరం కాలినడకన 18 సార్లు కదా! అది ఎంత కష్టమో మనం ఆలోచించాలి. ఎందుకయ్యా నీ భక్తులని ఇంత కష్టపెడతావు? నీ భక్తులని తెలుసు కదా! అని అడుగుతది అమ్మ. అమ్మ గదా మరి! అమ్మ ఆత్మ గదా! అప్పుడు ఆయనంటాడు వెంకటేశ్వర స్వామి ఏమంటాడు, "నా భక్తులందరూ బంగారు ముద్దలు. ఆ ముద్ద ఆకారంగా మారాలంటే ఎన్నో సార్లు కాలాలి అది. దానికి ఎన్నో దెబ్బలు పడాలి." ఒక రాయి గూడా అంటది గదా! ఇప్పుడు రాయే విగ్రహము తయారైన ఒక గర్భగుడిలో కడప, విగ్రహం 2 ఉంటాయట. కడప అడుగుతదట నేను రాయినే, నువ్వు రాయివే అయ్యా! నిన్నేమో మొక్కుతారు, నన్నేమో కాలుతోని తంతారు అని. కడపను తన్నుకుంటూ వెళ్తారు గదా! చాలామంది. అంటే మరి నేను పడ్డ దెబ్బలెక్కువున్నాయి గదా! అని విగ్రహం అంటదట. కడపకి చాలా
తక్కువ దెబ్బలు పడతాయి గదా! అలా ఎక్కువ దెబ్బలు పడి ఒక ఆకారం వచ్చిన వాళ్ళకే మన ఆధ్యాత్మిక రంగం అనేది వంటబడుతుంది అనేది అక్కడ చెప్తారు. ఇప్పుడు కూడా ఈ విగ్రహంలో గూడా ఇప్పుడు రామానుజాచార్యులు నాకనిపించిన పాయింట్ విగ్రహం తయారు చేయడానికి సిమెంటు, ఇసుక, నీళ్లు, ఇటుకలు అలా అవసరమైతాయి. మట్టితో చేస్తారు కదా! అవి అవసరమవుతాయి. అవి ఎంత పెద్ద కుప్ప అయినా దాన్నసలు చూసి చూడనట్టు వదిలేస్తాం. అది ఎంత పెద్దది కుప్ప అయినా, ఎంత డబ్బు పోసి కొన్నా. కానీ ఎప్పుడైతే అదొక ఆకారంగా మారిందో దాన్ని మొక్కుతాం. అది తెలుసు మనకి విగ్రహం అని కదా! విగ్రహం అనే తెలుసు, రాయి అనే తెలుసు. అయినా మొక్కుతున్నాం. ఎందుకు? అక్కడ ఆత్మని ఊహించుకుంటున్నాం. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలని మనం అనుకుంటాం ప్రాపంచికంగా ఎదుటివారి సుఖాలనే జూసి. కానీ కాదు కష్టపడ్డ వాళ్ళకే జీవితం అనేది చాలా సుఖంగా ఉంటది అనేది ఇక్కడికొచ్చాకనే అర్థమైంది. అట్లా విగ్రహంలాగా మనం దెబ్బలు తిన్న తర్వాతనే మన జీవితం అనేది ఒకటొస్తది. ఈ మహాపురుషుల వల్ల మనం పొందేదేంటంటే వాళ్ళు పడ్డ కష్టంలో మనది చారన గూడా లేదు నన్నడిగితే. 25% కాదు 10% గూడా లేదు కదా! ఆ 10%కే మనం బాధపడిపోతూ ఉన్నాం. అయితే ఈయన అనుకున్నాడట. నా నా భక్తులు అలా అనుభవించొద్దు అని. ఇవన్నీ నేననుకున్న పాయింట్‌లే. అంటే ఆ సిమెంటు అది ఎంత కుప్పగా ఉన్నా మనం పట్టించుకోము. కానీ కొద్దిగా అయినా దాన్ని మట్టి తీసుకొని ఇప్పుడు వినాయకుని విగ్రహాన్ని గూడా కొంచెం బంకమట్టిని చూసి దాని ఆకారం చేస్తేనే గదా! దాన్ని మొక్కేది. కదా! అదే బంకమట్టి ఎంత ముద్దున్నా దాన్ని మొక్కుతామా? మొక్కలేము. అలా ఈయన గూడా భక్తులు అలా కష్టపడొద్దు అనుకున్నాడట. వెంటనే ఆలయం ప్రకారం పైకి వెక్కి అందరూ వినండి. నేను నేర్చుకున్న ఈ మంత్రం మనందరిది. దానిని మీకు కూడా చెబుతాను. జపించి తరించండి అంటూ తనకి గోష్ఠి పూర్ణుల వారు ఉపదేశించిన ఓం నమో నారాయణాయ ఈ వర్డ్ యొక్క పదం రావడానికి ఆ నామాన్ని తెలవడానికి ఆయన అంత కష్టపడ్డాడట. అన్న అష్టాక్షరి తిరుమంత్రాన్ని ఎలువెత్తి అందరికి వినిపించారట. దాంతో పాటే ఆచార్యుల వద్ద తాను నేర్చుకున్న ఆధ్యాత్మిక రహస్యాలన్నిటిని వివరిస్తూ, మరి అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేయడము, ఒక నెల ఉపవాసం ఉండడం చేశాడు గదా! అవన్నీ గూడా అందరికి వివరిస్తూ వచ్చాడట. సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ వచ్చేవాళ్ళట. అలా అప్పటి వరకు కేవలం కొంతమంది పండితులకి, మరి సాధకులకి మాత్రమే పరిమితమైన ఆ తిరుమంత్ర రహస్యం ఊరి జనాలందరికీ బహిర్గతమైపోయింది. ఊరంతా రామానుజులు అందించిన తిరుమంత్ర రహస్యాన్ని వినుల విందుగా విని దానిని జపిస్తూ తరించిపోయేవారట. ఈ విషయం తెలుసుకున్న మరి గురువుగారుంటారు గదా! గోష్ఠి పూర్ణులు రామానుజులపై అగ్రహోద్రగులై తనకు ఇచ్చిన మాట తప్పినందుకు సంజాయిషి అడిగారట. గురువుగారికి వినయంగా నమస్కరిస్తూ రామానుజులు గురువర్యా! అందరిని కరుణించి మోక్ష మార్గానికి మళ్లించే ఈ తిరుమంత్రాన్ని నేను లోకానికి అంకితం చేయాలనుకున్నా. అయితే ఇలా గురువుకిచ్చిన వాగ్దానాన్ని మరి భంగం చేసినందుకు నేనొక్కడినే నరకానికి వెళ్తాను కానీ, ఇంతమంది భక్తులు ముక్తి మార్గంలో పరమాత్ముడిని చేరుకోగలిగితే అంతకంటే నాకేం కావాలి అని అంటాడట రామానుజాచార్యులు గురువుతో. సమాధానం ఇచ్చాడట. రామానుజుల యొక్క ఉదాత్తమైన ఆ సమాధానంలోని భావం గోష్ఠిపూర్ణుల ఆత్మని పులకింపజేయగా, వారతడిని వాత్సల్యంగా అక్కున చేర్చుకొని, "నీ భక్తి మార్గం ప్రపంచమంతా రామానుజ మార్గమై వర్ధిల్లుతుందయ్యా" అని ఆశీర్వదించారంట. గురువుగారు గూడా ఆయనని మెచ్చుకున్నారు. అంటే "నువ్వు చేసేది కరెక్టు" అని జెప్పి మెచ్చుకున్నారట. అప్పటికే శ్రీరంగం పట్టణంలో ఉంటూ విశిష్ట ద్వైతాన్ని సాధన చేస్తున్న యమునాచార్యులు అనే గొప్ప గురువుగారు, యువకుడైన రామానుజాచార్యుల యొక్క ఈ ఉదాంతాన్ని విని ముచ్చటపడి, వెంటనే అతడిని తన దగ్గరికి పంపమని కాంచీపురులకి కబురు పంపారట. అజ్ఞాన మోహాల్లో పడి కొట్టుకుపోతున్న ప్రజా బాహుళ్యాన్ని ధర్మ మార్గంలో నడిపించగల భవిష్యాధాచార్యుడు రామానుజులే అని భవిష్య దర్శనం చేసిన ఆ మహాగురువు ఆజ్ఞతో శ్రీరంగం బయలుదేరాడు రామానుజుడు. అయితే అతడు శ్రీరంగం చేరుకునేసరికి అప్పటికే వృద్ధులైపోయిన యమునాచార్యుల వారు తుది శ్వాస విడిచి పెట్టేశారట. దాంతో రామానుజులు తను వైష్ణవ ధర్మానికి కట్టుబడి ఉంటానని, ప్రజలతో పంచ సంస్కారాలు చేయించి, వారిని ధర్మ నిరతులా మారుస్తానని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా బ్రహ్మసూత్రాలకి శ్రీభాష్యం రచిస్తానని యమునాచార్యులు పార్థివ దేహం దగ్గర
ప్రతిజ్ఞ చేశాడట. ఆయన గురువు దగ్గర ఆయనకొచ్చిన ఆలోచనలు. నిజానికి గురువు ఆ పని అప్పజెప్పాడు శిష్యుడికి. ఆ తర్వాత రామానుజుల వారు సహస్రాశ్రమం స్వీకరించి వైష్ణవ మత ప్రచారం చేస్తూ శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి కొన్ని మార్పులు చేసి దాన్ని విశిష్ట ద్వైతంగా రూపొందించారు. ఇంక ఈయన ఆధ్యాత్మిక రంగంలో ఏ మార్పులు చేయాలి అనేది ఆ మార్గంలోనే ఉన్నారట. దేవుడు ఒక్కడే మరి అతడే నారాయణుడు. ఆ పరమాత్మ సన్నిధికి చేరడమే మోక్షం. మరి ఆ మోక్షానికి సాధనం అసంచలమైన విష్ణు భక్తి అంటూ వైష్ణవ ధర్మ ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడు కుల అంటరాని వాళ్ళని కుల భేదాలు బాగా ఉండేది గదా! దేశ కాలమాన పరిస్థితులను బట్టి. అది పక్కన పెట్టాడన్నట్టు. అందరూ సమానులే. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నారాయణుడే అనేది ఆయన పెట్టిన సిద్ధాంతం. ఈ క్రమంలోనే వారు పలు విష్ణు ఆలయాలను జీర్ణోద్ధరణ చేస్తూ వాటికి స్పష్టమైన ఆగమ విధానాలని మరి పరిపాలన పద్ధతులని రూపొందించారట. ఆలయ నిర్వహణలో అవినీతి రహితంగా వ్యవహరించాలన్న రామానుజుల వారి ప్రతిపాదనను తిరస్కరించిన పూజారులంతా ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. ఫస్టు చ చ చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ద్వేషం పెంచుకున్నారు. ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని సజీవమూర్తిగా చూడాలంటూ రామానుజులు మారుతున్న ఋతువులకి తగ్గట్లుగా తాజా పదార్థాలతో నైవేద్యాలను తయారు చేసి దేవుడికి ఆరగింపు చేసే విధానాన్ని రూపొందించారట. ఇక్కడ ద్వేషం అనేది ప్రతి దాంట్లో పత్రిజీ గూడా టీవీలో ఆయన చేసేది తప్పు అది ఇదని జరిగిన తర్వాతనే నిజానికి ధ్యాన సమాచా ప పెరిగింది బాగా. ప్రచారం పెరిగింది. మన శాకాహార ర్యాలీలు పెరిగాయి. మనకి జనాలు గూడా పెట్టారు. అంటే ఒకటి వచ్చిన తర్వాతనే దానికి కావాల్సిన రిజల్ట్ గూడా వస్తది. కాకపోతే మనం దాన్ని పట్టుకుంటే అక్కడే ఉండిపోతాం. దీన్ని పట్టుకుంటే ఇక్కడికొస్తాం అంతే తేడా. ఇక్కడ విగ్రహం గూడా సజీవమూర్తి రావడం అనేది నెల్లూరులో ధ్యాన వెంకటేశ్వరని చూసినప్పుడు ఆయన స్మైలింగ్ చూసినప్పుడు అర్థమవుతది. మనం ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తి అనేది విగ్రహం తీసుకొని అలా సజీవంగా తయారవుతుందట. దానికి గూడా ధ్యాన మార్గమే కావాలి. కళ్ళు మూయడమే కావాలి. కళ్ళు తెరవడం గాదు. దాన్ని వ్యతిరేకిస్తూ పూజారులు అవన్నీ దేవుడు తింటాడా ఏమిటి అని వాళ్ళనేవాళ్ళట. దానికి రామానుజులు తిననప్పుడు పెట్టడం ఎందుకు నాయనా? పెడుతున్నదేదో సక్రమంగా పెట్టాలి గదా! అంటూ నిర్దిష్టమైన విధి విధానాలు అన్ని ఆలయాల్లో నిర్వహించబడేలా ఆగమ శాస్త్రాలను తయారు చేయించారు. భక్తి మార్గానికి ఒక దారి చూపించారు. అది పూజారులకి మరింత కంటగింపుగా మారడంతో వాళ్ళు తీర్థంలో విషం కలిపి అతడిపై హత్యా ప్రయత్నం చేశారు. ఫస్టు చంపాలని జూసారు. కుట్ర పొందారు. తర్వాత విషం గూడా ఇచ్చారట. అది తెలిసి రామానుజాచార్యులకి తెలుస్తుంది. అది తెలిసి చార్యులు తలుచుకొని స్వామిని విష్ణుమూర్తి భగవానుడే భక్తుడే గదా! స్వామిని తలుచుకొని రామానుజుల తీర్థాన్ని సేవించగా అది ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. మనకి నిజానికి ఇప్పుడు వంశసారికి అవమానాలు ఎంతమంది ఉంటారో క్యూలో ఉంటారు. కానీ మాస్టర్స్ కాపాడతారు. మేడం అంటది గదా! సార్‌కి చాలా ఉంది అని మనం అక్కడ స్థానం సంపాదించగలిగితే మనల్ని ఎవరు తొక్కేయాలన్నా, ఎవరు నొక్కి పెట్టాలన్నా ఎవ్వరేం జేయలేరు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. నిజానికి ధ్యాన మార్గంలోకొచ్చాకనే పరీక్షలెక్కువ స్టార్ట్ అవుతాయి. ప్రాపంచికంగా గానీ, బంధాల పట్ల గానీ, మనం ఒక అడుగు బయటకేస్తున్నామంటే ఆ అడుగు పట్ల గానీ, ఆ ప్రదేశాల పట్ల గానీ ఎన్నో రకాలుగా వస్తాయి. కానీ వాటిని తట్టుకునే శక్తినివ్వండి అని మన దైవాన్ని కోరుకుంటే, దైవమే మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుంది. ఇప్పుడు వంశసార్‌ని ఆయనకెన్ని ఉన్నా, ఎంతమంది అవమానించినా మళ్ళీ సార్ ఒక స్టేజ్‌లోనే ఉంటారు. ఆ అతిథి కూడా తీసుకోరు. ఇది కూడా నాకు సార్ దగ్గర అనిపిస్తది. మనం 100 మంది ఉండి 100 మాటలు మాట్లాడినా ఏ నెగెటివ్ ఎనర్జీ సార్‌కి ఆహ్, ప్ర సప్లై కాదు. అదే మనం ఏ శ్మశానంకి ఎవడన్నా చనిపోయినా గూడా మొత్తం నింపుకొనొస్తాం అక్కడ. అంటే మన ఆత్మశక్తి, చైతన్య శక్తి అనేది అంత తక్కువుంది. కాబట్టి మనం ఆడ పడిపోతాం. సార్ అది పెంచుకోగలిగారు గాబట్టి, సార్ అక్కడ స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎంత చిన్నది గూడా సార్ తీసుకోరు. సార్ స్ట్రాంగ్‌గానే ఉంటారు. సార్ పక్కన ఒక మనిషి ఉన్నా, సార్ లైఫ్ ఎంజాయే ఉంటది. ఎవరున్నా ఎంజాయే ఉంటది. ఎవరు లేకున్నా ఎంజాయే ఉంటది సార్‌ది. నేను సార్ దగ్గర అది గూడా జూసాను. మేడం అయినా అంతే. సుకన్య మేడం మన హైమ మేడం గూడా అంతే. ఏ నెగెటివ్ ఎనర్జీ గూడా వాళ్ళకి కాదు. మనమైతే నింపుకోవడానికి ఫస్ట్ ఉంటాం దాన్ని. నేనైతే ఫస్ట్ ఉంటా. కాబట్టి అంటే మన ఆత్మశక్తిని సారనేది అదే. మీ ఆత్మశక్తిని పెంచండి. మిమ్మల్ని అనేవాళ్ళు ఉంటారు చుట్టూ. కానీ మీ ఆత్మశక్తి పెంచుకుంటే అది మీకు
ప్రభావం చూపించదు అని. అక్కడనే మనం నేర్చుకోవాల్సిందది. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరంగంలో వైష్ణవ ధర్మపీఠాన్ని స్థాపించి, దానికి పీఠాధిపతిగా ప్రపంచవ్యాప్త వైష్ణవ ధర్మ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారట. దాశరథి మరి కురేషులను తమకి ముఖ్య శిష్యులుగా చేసుకొని, పీఠం నిర్వహణకి విధి విధానాలు రూపొందించుకున్నారట. ఈయన యమునాచార్యుల వారి దగ్గరికెళ్లారు గదా! వారికిచ్చిన మాట ప్రకారం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన ప్రయాణం చేస్తూ విశిష్ట ద్వైతం దిశగా ప్రజలని చైతన్యపరుస్తూ వారిని ధర్మ మార్గం వైపు నడిపించేవారట. ఆ క్రమంలోనే వారు కాశ్మీర్ చేరుకొని అక్కడ బాదనారాయణ ఋషి రచించిన బోధనావృతి అన్న గ్రంథానికి శ్రీ భాష్యాన్ని రచించారట. తమ పర్యటనల్లో వారు పాండిత్యంతో పాటు మూఢత్వానికి కూడా కలిగి ఉన్న పండితులతో చర్చలు జరిపి తమ బోధనలలో వారిని సత్యం వైపు మళ్లించారట. అలా ఆ సేతు హిమాచలం పర్యటిస్తూ దారిలో అనేక దివ్య దేశాలను దర్శిస్తూ రామానుజాచార్యుల వారు తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారట. పద్మ, వరాహ, గరుడ, బ్రహ్మ పురాణాల ఆధారంగా అక్కడ వెంకటాచలపతి దివ్యధామంలో ఆగమ విధానాలను రూపొందించి స్వామివారి అర్చన కైంకర్య విధానాలని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చారట. ఆలయ నిర్వహణకి పలు కీలకమైన విభాగాలను రూపొందించి, తిరుపతిలో గోవిందరాజుల ఆలయం నిర్మింపచేశారట. రామానుజాచార్యులు చేసిన కృషి ఫలితంగానే దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకొని ఊరూరా ఆలయాలు వెలిసాయట. వారి పిలుపు మేరకు మహారాజులతో పాటు సామాన్య ప్రజలు కూడా దేవాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చేవారట. రామానుజాచార్యులు చేసింది అందరిలో నారాయణుడే ఉన్నాడు. నారాయణ మంత్రం అందరిది అని ప్రచారం చేసి, ఒక భక్తి మార్గానికి దేవాలయాలని స్థాపించేలా ఆ సమాజాన్ని అలా అనుకూలంగా ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని చేశాడు. మనము పత్రి సార్ చెప్పిందేంటి? దేవాలయాలే ధ్యాన మందిరాలుగా మారాలని మన వంశీ సార్ ప్రయత్నము, పత్రి సార్ ప్రయత్నం. మనం గూడా దాంట్లో భాగస్వాములవుదాం కదా! ఇవాళటి నుంచి అనుకుందాం. కుల వర్గాలకు అతీతంగా ప్రజలందరికీ దేవాలయ ప్రవేశం కల్పించిన రామానుజులు తాము కావేరీ నదిలో స్నానం చేసిన అనంతరం శూద్రుడైన అప్పుడు దేశకాల అంటే అంటరాని వాళ్ళు అలా ఉండేది గదా! అట్లా ఒక ధనుర్దాసు అనే భుజం మీద చెయ్యి వేసి ఆలయానికి వెళ్ళేవారట. అంటే అందరూ మానవులే, అందరిలో దైవం ఉంది అనే దాంట్లో ఉండేవాళ్ళు. పుట్టుకతో వచ్చిన కులం కన్నా ఈ పాయింట్ పట్టుకుందాం. పుట్టుకతో వచ్చిన కులం కన్నా జ్ఞానంతో వచ్చిన కులం శ్రేష్టమైందని, కులం, ధనం మరి విద్య అజ్ఞానులతో అహంకారాన్ని కలిగిస్తాయి కానీ బుద్ధిమంతులలో కాదని వారు బోధించేవారు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన బుద్ధి పని చేస్తే మనం కరెక్ట్ గానే ఉంటాము. దళితులని తిరుకులతర్ అంటే శ్రీకులానికి చెందినవారు అంటూ వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలని అప్పగించి సమతామూర్తి అనే పేరు తెచ్చుకున్నారట. యమునాచార్యుల వారికి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పేరిట వైష్ణవ ధర్మ ప్రచార గ్రంథాలను రచించి భవిష్యత్ తరాలకి అందించారట. అవి వరుసగా వేదాంత సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం, వేదార్థ దీప, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీ వైకుంఠ గద్యం, నిత్య గ్రంథ గద్య త్రయం. వీటితో పాటు ప్రస్థాన త్రయంగా పేరు పొందిన ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరి భగవద్గీతలకి విశిష్ట ద్వైత కోణంలో భాష్యం చెప్పి భాష్యకారులుగా ప్రఖ్యాతి గాంచారట. మనుషులంతా ఒక్కటే అంటూ వర్ణ వ్యవస్థపై ఆధ్యాత్మిక తిరుగుబాటు చేసిన సంఘ సంస్కర్త శ్రీ భగవత్ రామానుజాచార్యులు స్థాపించిన వైష్ణవ ధర్మ ప్రచార పీఠాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించడానికి ఎంతోగానో కృషి చేస్తున్నాయి. మన భక్తి మార్గం ధ్యాన మార్గంలోకి రావాలి. మన మాంసాహారులు, శాకాహారులు కావాలి ఇప్పుడున్న దాంట్లో. ఈ క్రమంలోనే తమిళ దేశానికి రాజు మరి శివభక్తుడు అయిన కులోత్తుంగ చోళుడు అనే ప్రధాని అయిన త్రిపురాంతకుని ప్రేరణతో తమ దేశంలో వైష్ణవ భక్తుడు ఉండడానికి వీలు లేదంటే మళ్ళీ ఒకరొచ్చారు. శాసనం వేయించాడు. దాన్ని ఉల్లంఘించి విష్ణువుని ఆరాధించిన వాళ్ళని చెరసాలలో ఉంచి చిత్రవధలు చేసేవాడట. మళ్ళీ ఇంకోరొచ్చారు అట్లనే. ఆ సమయంలో వైష్ణవ మత ప్రచారం చేస్తున్న రామానుజాచార్యులను కూడా పట్టి బంధించి జైల్లో ఏశారట. చెరసాలలో వేయమని భటులకి ఆజ్ఞాపించాడట. ఆ సంఘటన తర్వాత ఎప్పుడైతే రామానుజాచార్యుల వారిని జైల్లో వేశారో, ఆ రాజుకి
జరిగిన సంఘటనలో కులోత్తుంగ చోళుడు తన జీవితంలో ఎదురైన మరి విశ్వం ఊరుకోదు గదా! ఎదురైన కష్ట నష్టాలకి తాళలేక ఆచార్యుల పట్ల తాను చేసిన అపరాధానికి క్షమించమని కోరుతూ ప్రజలందరికీ మత స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి రాజ్యంలో వైష్ణవ ఆలయాలని విరివిరిగా నిర్మింపజేశారట. తర్వాత ప్రాయశ్చిత్తం జేసుకున్నాడు. మళ్ళీ ఆలయాలు పెట్టుకొని. ఇలా దాదాపు 120 సంవత్సరాల పాటు 120 సంవత్సరాలు కష్టపడ్డాడట ఆధ్యాత్మిక రంగంలో. రామానుజాచార్య గారు ఈ భూమి మీద జీవించి విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేసి, కుల వ్యవస్థకి అతీతంగా ప్రజలందరినీ భక్తి మార్గం వైపు మళ్లించి సమతామూర్తిగా కొనియాడబడారు. ఇది రామానుజాచార్య వాళ్ళ చరిత్ర. ఇక్కడ పత్రిసారు స్వర్ణమాలమ్మ స్టార్టింగ్ ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు ఆయన జాబ్ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు పిరమిడ్‌కెళ్ళి అనుకునేదట. నేను నా బిడ్డలతో లవ్ మ్యారేజ్‌గా మరి. నేను నా బిడ్డలు ఏమైపోవాలి, ఈయన ధ్యానం అని కళ్ళు మూసుకోమని అందరికీ చెప్పి ప్రచారం చేస్తున్నాడు బానే ఉంది. మరి నేను నా బిడ్డల జీవితం ఏం గావాలి అంటే, ఆమె అమ్మ కళ్ళు మూసుకొని అడిగిందట. అడుగుతే అప్పుడు పిరమిడ్‌లో ఉన్న ధ్వని ఇనిపించిందట 3 సార్లు. ఆయన విశ్వానికి సేవ చేయాలనుకుంటున్నాడు. విశ్వమే ఆయన జీవితాన్ని, మీ జీవితాలని ముందుకు నడిపిస్తుంది. నువ్వెందుకు అడ్డుకుంటున్నావని 3 సార్లు వినిపించిందంట ఆ అమ్మకి. ఒక దగ్గర చదివాను నేను. వినిపిస్తే ఆ ఒక్క మాటకి ఆ అమ్మ ఇంకా ఆ పత్రి సార్ ఏం చేసినా మౌనంగా ఉంటూ, ఆ అమ్మ గూడా ధ్యానం పెంచుకుంటూ, ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిందట. చివరి క్షణాల్లో పత్రి సార్‌కి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అమ్మ లాస్ట్ మూమెంట్‌లో ఒక మాటన్నది. ఏంటంటే నాకది అనిపిచ్చింది. అప్పుడు గనక నేను అడ్డుకొని ఉంటే, నేను నా జీవితం నా పిల్లలేం గావాలి అని అన్నప్పుడు, ఆయనని గనక నేను అడ్డుకొని ఉంటే ఆయన ఈ ధ్యానం గాకుండా మమ్మల్నే పట్టుకుంటే, ఈ టైంకి అదే చివరి క్షణాలకి నేను, నా బిడ్డలు మహా అంటే ఇద్దరు అల్లుళ్ళు ఉండేవాళ్ళు కుటుంబంలో. కానీ ఇప్పుడు ప్రపంచమంతా నా నా కుటుంబమయింది. ప్రపంచమంతా, విశ్వమంతా నా బిడ్డలుగా అయ్యారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నాకిస్తున్నాడు అని ఆ రోజుల్లో నేను ఆలోచించలేదు అని అమ్మకమ్మే రియలైజేషన్ అయింది లాస్ట్ చివరి క్షణాల్లో. ఆధ్యాత్మిక రంగం చాలా గొప్పది. పరీక్షలు ఎదురవుతాయి. కాదనను. ప్రాపంచిక జీవితంలో మాత్రం తక్కువుంటాయా పరీక్షలు? కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, ఈర్ష్యలు అవే ఉంటాయి. వాటిని ఎప్పుడైతే పక్కన బెట్టి, మనకంటూ ఒక రోజు మరణం ఉంది గదా! మరి ఇన్ని రోజులు చనిపోయినా 120 సంవత్సరాలు కష్టపడ్డాడని ఇంత జ్ఞానంగా చెప్పగలుగుతున్నాం. మనకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలి గదా! 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి అంటాడు గదా! చరిత్రలో నీకొక పేజీ ఉండాలని. అలా ఒక పేజీని సంపాదించుకుందాం. మనకెన్ని సంపాదనలు ఉన్నా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. మన శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసిపోతున్నాం కదా! చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అనుకుంటే ఎన్ని కష్టాలు, నష్టాలు మనకెదురైనా వాటిని విశ్వమే చూసుకుంటుంది అని మన ఇష్ట దైవాన్ని నమ్ముకొని, ఆయనని విశ్వసిస్తూ, ఆయన మీద భారమేస్తూ, మన జీవితాన్ని ఆయన శరణాగతిలో ఉంచుతూ, ఆయన చూపించిన మార్గంలో వెళ్తూ, మనకంటూ ఒక పేజీని సంపాదించుకుందాం. ఇది రామానుజాచార్యుల నుంచి నేను నేర్చుకుంది. అంటే మనము గట్టిగా కాలు వేయడానికి వచ్చేటివి వస్తాయి. కానీ వాటిని ఎదుర్కోవాలనే గదా! మరాయనకి ఎన్ని వచ్చాయి. జైల్‌లో ఉన్నాడు. విషమిస్తే తాగాడు కదా! కుట్ర పొందితే అమ్మ దగ్గరికెళ్లి చెప్పుకున్నాడు బాధని. ఎన్నో జరిగాయి. ఎన్ని జరిగినా ముందుకు నడిచింది మాత్రం ఒక ధర్మాన్ని అనుసరించాడు. నారాయణ మంత్రాన్ని తను పడ్డ కష్టం వేరే వాళ్ళు పడొద్దు అనే దాంట్లో వెళ్ళాడు. మనం కూడా కొద్దో గొప్పో ఆ ప్రయత్నం చేద్దాం. మనకంటూ ఒక పేజీని సంపాదించుకుందాం. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఇది చెప్పాలనుకున్న రామానుజాచార్యులు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.